స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ నిజామాబాద్ ఎంపీ కవిత గవర్నర్ నరసింహన్ను కలిసిరు. స్కౌట్స్ అండ్ గైడ్స్ నౌకర్ల భర్తీలలా వెయిటేజ్ ఇప్పించాలని కోరిరు. ఏడాది పాటు చేసిన పనులను గవర్నర్కు చెప్పారు. మోడర్న్ స్కూళ్లలో స్కౌట్స్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర యూనిట్స్గా విభజన జరిగింది. ఆ విభజన జరిగిన తర్వాత నేను స్టేట్ చీఫ్ కమిషనర్గా ఎన్నుకోబడ్డాను. అట్లాగే మన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి రాష్ట్ర గవర్నర్ గారు ప్రెసిడెంట్ అండ్ పేట్రన్గా ఉంటారు. ఇవాళ మా మొదటి స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. జరిగే కన్నా ముందు గవర్నర్ గారిని కలిసి మరి గత సంవత్సర కాలంగా తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏం ప్రోగ్రెస్ సాధించిందో వారికి నివేదికను అర్పించి మా కౌన్సిల్ మీటింగ్కి నేను వెళ్తూ ఉన్నాను. పైగా వచ్చే సంవత్సరం నుంచి మోడల్ స్కూల్స్లో, అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్లో, డయట్ స్కూల్స్లో అన్నిట్లో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ని మరి కంపల్సరీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అట్లానే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్కి ఎటువంటి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయో ఎంసెట్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ ఎట్లా అయితే కొంత వెయిటేజ్ ఉంటుందో అటువంటి వెయిటేజే స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను. మరి దానికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు, పేట్రన్ గారు అయినటువంటి గవర్నర్ గారు కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేయవలసిందిగా వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది.